ప్రభునందు అత్యంత ప్రియులారా, క్రీస్తునామమున మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మహాకృపను బట్టి ఈ రీతిలో ప్రభుని మనం అందరం కూడా మందిరాల్లో ప్రార్థించిన గొప్ప భాగ్యం. మరి దాదాపు 80 రోజుల విరామం తర్వాత దేవుడు మనకి ఇచ్చాడు. ఏదైనా దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు. చెర నుంచి మనం విడిపించే ఒక రకంగా మందిరంలో కనిపించినట్టుగా ఉంది కదా ప్రియులారా. మరి గత కాలం అంతా కూడా 80 రోజులు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మనమందరము ధన్యులం. పిల్లలా, ఇప్పుడు మందిరంలో సామూహికంగా అందరూ కూడా ప్రార్థించేట్టు కొన్ని జాగ్రత్తలు వహించి మన ప్రాంతంలో పాల్గొనడం మనకి క్షేమకరం, ఆరోగ్యదాయకం. మరి అందరూ కూడా మాస్కులు ధరించి చక్కగా మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి. ప్రియులారా, ఈరోజు మన ధ్యానం కొరకు ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకొని కోరుతున్నాను. ఈ కడవ దినాల్లో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. టాపిక్ అంశం పేరు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అని అంటాడు. దాదాపు ప్రతి మానవుడు ఎవరో ఎందు నమ్మిక ఉంచుతారు. కొందరము అమ్మాయిల యందు, కుమార్తెల యందు, కొందరము కుమారుల యందు, కొందరు భార్య యందు, కొందరు భర్త యందు, కొందరము ధనముని యందు, అలాగే మరికొందరము పదవి యందు, అలాగే మరికొందరు లోక సంబంధమైన సంగతులను ఆధారం చేసుకుని వాటిని నమ్మిక ఉంచి తమ ఆస్తి యందు నమ్మిక ఉంచి ముందుకు సాగిపోతుంటారు. కానీ అవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు బొమ్మైపోతాయి. కనుక ఆ నమ్మికలు ఏవి కూడా మనకు ఉపయోగపడవు. ఒక దినాన్ని ఆపత్కాలంలో ఏవి ఉపయోగపడవు కదా. ధనముని నమ్మికించో, ఆ ధనము నేను ధనాన్ని నేను విడిపించదు. నరకపు శిక్ష నుంచి నేను విడిపించే శక్తి ధనమునికి లేదు. కనుక ప్రియులారా, మన నమ్మిక ఉంచవలసింది దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీ ఎవరిపై నీ నమ్మకం దేవుని మీదే మొదటే నమ్మకం మనం ఉంచవలసిన వారము ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎలా ఉంటారో కొన్ని బైబిల్లో కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచేవారు సురక్షితముగా ఉందరు. దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఏముంటారు చెప్పండి? సురక్షితముగా ఉంటారు. ఉద్యోగం మీద నమ్మకం ఉంచినప్పుడు ప్రియులారా, వారికి ఏదో రకమైన ఒత్తిళ్లు రావచ్చు, ఏదో సమస్య రావచ్చు, ఉద్యోగంలో ఏదో సమస్య ఇబ్బంది రావచ్చు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు మాత్రం ఎలా ఉంటాయంటే సురక్షితంగా ఉంటాడట. ప్రియులారా, కనుక మనకుండే ఆస్తి యందు, భూమి యందు నమ్మిక ఉంచినప్పుడు మనం సురక్షితంగా ఉండే అవకాశం ఏమాత్రం కూడా లేదండి. ఒక ఆయన వ్యవసాయం సాగు చేసుకుంటూ మరి రాత్రి వేళ ధాన్యం ఏమైపోతుందో, పొలం ఏమైపోతుందో చెప్పి బయలుదేరి ఆయన అర్ధరాత్రి వేళ సైకిల్ వేసుకుని బయలుదేరి వెళ్తుంటే ఒక కరెంట్ వైర్, హై టెన్షన్ వైర్ మీద పడి చనిపోయాడు స్పాట్లో. చూశారండి, ఆయన పొలం మీద నమ్మిక ఉంచాడు, తన పని మీద నమ్మిక ఉంచాడు. సడన్గా ప్రాణాన్ని విడిచిపడాల్సిన పరిస్థితి, ప్రాణాన్ని విడిచిపెట్టిన పరిస్థితి ఏర్పడింది. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? సురక్షితముగా ఉంటారట యెహోవా. దాని బైబిల్ గ్రంథం మనం చూస్తుంటే పౌలు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పౌలు యెహోవా యందు నమ్మిక ఉంచాడు, సురక్షితంగానే ఉన్నాడు. ఆయన ఎన్నో కష్టాలు గుండా 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనకి కొన్ని అనుభవాలు కనపడతాయి. అనుభవాలు ఒకటి తక్కువ 40 దెబ్బలు, ముమ్మారు, అలాగే కపట సహోదరం అన్న ఆపదలు, వాడపల్లి ఆపదలు, తప్పిలో ఉన్న ఆపదలు ఎన్నో వచ్చినప్పటికీ పౌలు సురక్షితంగా మన దేవుని యొక్క పని నమ్మకంగా జరిగించిన వాడిని మనం చూస్తున్నాం. కనుక దేవుని యందు నమ్మిక ఉంచుతున్నప్పుడు దేవుడు క్షేమకరమైన పరిస్థితి మనకి ఇస్తాడు. ఇటలీ ప్రయాణం వెళ్తున్నాడు పౌలు గారు వాడలో. అప్పుడు అలాగే యెహోవా యందు నమ్మిక ఉంచాడు, ఎవరిని వాళ్ళను ఎవరిని సేవించున్నానో ఆయన దేవుని దూత రాత్రి వాడు నాతో కనపడి చెప్పింది, నువ్వు కైసరికి కనపడాలి అని చెప్పింది. నాతో కూడా ప్రయాణం చేస్తున్న మీరు 275 మంది కూడా సురక్షితంగా ఉంటుంది, మీరు భయపడకండి అని తోటి వారిని కూడా ధైర్యపరిచిన వాడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యానికి? వాళ్ళందరూ నిరాశ నిస్పృహలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రతుకుతామన్న నమ్మిక లేదు, కానీ పౌలిక నమ్మిక ఉంది. కారణం, ఎవరిని వానను ఎవరిని సేవించున్నా దేవుని దూత రాత్రి కనపడినాతో చెప్పిన అపోస్తలుల 27వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. కనుక మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు
సురక్షితంగా ఉంటాడు. ఎన్నో ఆపదలు వస్తాయండి, కష్టాలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, కానీ వాడు సురక్షితంగానే అతను ఉంటాడు. అలాగే దానియేలు కూడా అంతే, యెహోవాను నమ్మించాడు. జీవముగా దేవుని సేవకుడమైన దానియేలు, నీ దేవుడు రక్షించిన అని దర్యావేషు మరి రాజు ఆయన ప్రశ్న అడుగుతున్నప్పుడు రాజు చిరంజీవి కాకనే సురక్షితంగా ఉన్నానని తిరిగి జవాబు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సింహాలు, భయంకరమైన సింహాల మధ్య రాత్రి వేళ క్షేమకరంగా రాత్రి అంతా గడిపెట్టింది దానియేలు. రెండవదిగా యెహోవాను నమ్మించేవాడు చూద్దామండి. ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో ఆయనందు నమ్మికుంచేవారు వర్ధిల్లుదురు. దేవుని నమ్మికుంచేవారు వర్ధిల్లుతారండి. అదే స్థితిలో వారు ఉండరు, తప్పనిసరి వారి స్థితి మారిపోతుంది. మొదట కొద్దిగా ఉండొచ్చు, తొదక మహాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుందట. మొదట చాలా సమస్యలతోటి, బాధలతోటి, కష్టాలతోటి ఆ యొక్క పరిస్థితి ప్రారంభమవచ్చు. కానీ దేవుడిని నమ్మికుంచారు కనుక వారు వర్ధిల్లుతారు, వారి ప్రయత్నాల్లో వర్ధిల్లుతారు. తప్పనిసరిగా ఎక్కడో ఇస్తాడు దేవుడు, సమస్యలకి పురుషా పెడతాడు, అభివృద్ధికి, ఆశీర్వాదానికి కృప చూపిస్తే దేవుడైనా. బైబిల్ గ్రంథం అటువంటి వ్యక్తులను చూస్తుంటే యోబు గ్రంథం, యోబు అని భక్తుని చూడొచ్చు. యోబు అనే భక్తుడు యెహోవా యందు నమ్మికించాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునికే మహిమ కలుగును గాకని ధైర్యంగా చెప్పిన ధైర్యశాలి. ఏమాత్రం కూడా భయపడిపోలేదు, కలవరపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. కనుక దేవుడు అతను ఎలా వచ్చాడు చెప్పండి, వర్ధల చేశాడు. స్నేహితులు నిందించే భార్య, స్నేహితులు ఎంతగానో అతను బలహీనపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదండి. అతని జీవితంలో ఆశీర్వాదంలో రెండింతల ఆశీర్వాదం దేవుని నుండి పొందినట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం చూస్తూనే కనపడుతుంది. మొదట నీ స్థితి కొద్దిగా నుండి తొదక నీవు మహాభివృద్ధి నొందెదవు. అనగా యెహోవాను నమ్మికుంచిన యోబుకే కాదు, ఆయనని నమ్మించిన నీకు నాకు కూడా దేవుడు రెండింతల ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చే గొప్ప దేవుడు. వారి తీరత మన జీవితంలో. మూడవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో యెహోవాను నమ్మికుంచిన వారి మొర ఆయన ఆలకించును. యెహోవాను నమ్మికొస్తే నీ మొరని దేవుడు వినే దేవుడైన నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని నమ్మికుంచావు కనుక. హృదయాలు ఎదిగినవాడు, నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా, నమ్మికుందా లేదా, లోక పరిస్థితులు ఉందా లేదా ఆయన తెలుసు కదండి. విశ్వాస స్థాయిలో ప్రభుకు తెలుసు. యెహోవాను నమ్మికొచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు, మన అందరి ప్రార్థన వింటాడు. నమ్మిక ఉంచి ప్రార్థించారు. ప్రార్థనలో ఏముండాలి చెప్పండి, నమ్మిక ఉండాలి. కూరలో ఉప్పు లేకపోతే కూర నిస్సారమైనట్టుగా, ప్రార్థనలో నమ్మిక లేకపోతే ఆ ప్రార్థన దేవుని దృష్టిలో నిస్సారంగా కనపడుతుంది. కనుక నమ్మిక ఉంచడం చాలా చాలా అవసరం. ఇక్కడ చూడండి, యెహోవాను నమ్మిక ఉంచిన వారి మొర ఆయన ఆలకించును. నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ మనవి ఆయన ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు విషయంలో మనం చూద్దాం. యోసేపు దర్శనాలు వచ్చినప్పటి నుంచి సింహాసనం ఎక్కేంత వరకు కూడా, ఐగుప్తు సింహాసనం ఎక్కేంత వరకు కూడా దాదాపు 14 సంవత్సరాలండి. ఎన్ని బాధలు పడ్డాడు, గోతులు పడ్డాడు. మరి తర్వాత పోతీఫర్ ఇంట్లో అమ్మబడ్డాడు. పోతీఫర్కి ఇంట్లో ఎన్నో స్వాదులు ఎదుర్కొన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అన్ని సమయాల్లో దేవునికి మొరపెట్టాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు ఎప్పుడోకప్పుడు విడిపించగలని చెప్పి నమ్మికతో ఎదురు చూచిన వాడిగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాలు దేవుడు పరీక్షించిన తర్వాత దేవుడు ఇతన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాడు. అతని ప్రార్థన యోసేపు ప్రార్థన దేవుడు విన్నాడు కనుక ప్రియులారా ఆయన్ని విడిపించి గొప్ప చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాడు. కాబట్టి మూడవదిగా యెహోవాను నమ్మికొచ్చిన వారి మొర ఆయన ఆలకించును. నీ ప్రార్థన వినే దేవుడే. నువ్వు దేవుని నమ్మికొచ్చావు కనుక నీ ప్రార్థన వినే దేవుడే. నా ప్రార్థన వినే దేవుడు కనుక విశ్వాసంతో మనం ప్రార్థించాలి, నమ్మికతో ప్రార్థించాలి. ఏదైతే దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నామో అది దేవుని వల్ల పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినే దేవుడు. యోసేపు ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు. యెహోవాను నమ్మికొంచెం వాడే 4వ చూద్దాం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాయందు నమ్మికొంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండెదరు. దావీదుకి సమూయేలు ద్వారా అభిషేకం పొందేటండి. అభిషేకం పొందిన తర్వాత దావీదు దేవుని నమ్మికొంచిన ఎన్నో శూర కార్యాలు జరిగించాడు.
సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపినవాడు, గొల్యాతుని చంపినవాడు. ఈ దావీదుకి ఎన్నో కష్టాలు ఎదురేది. ఎన్ని కష్టాలు చెప్పినా ఓ పక్కన కూతుర్నిచ్చిన మేనమామని తరుముకుంటూ వచ్చేవాడు, వీటితో చంపాలని ప్రయత్నం చేసేవాడు. ఓ పక్కన శత్రువులు, ఓ పక్కన తన కడుపును పుట్టిన కుమారుడు కూడా తన మీద తిరుగుబాటు చేసినట్టుగా చూసిన అంశాలు. కనుక ఎంతమంది శత్రువులు, ఎంత శత్రురాజులు దావీదు మీద దాడి చేసినప్పటికీ ఆ దాడిలో ఎవ్వరూ ఏమీ కూడా దావీదుని కదల్చలేకపోయారు. కారణం ఏంటంటే కొండ ఉందనుకోండి, కొండను మనం కదల్చగలమా? తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, లేకపోతే భూకంపం వచ్చింది, కొండలాగి అలాగే ఉంటుంది కదా, కొండలో మార్పు ఉన్నది. అదే రీతిలో దేవునిని నమ్మికొంచిన వాడికి జీవిత తుఫాన్లు అనగా కష్టాలు, నిందలు, అవమానాలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎన్నో కలగచ్చు. కానీ వారు కొండ ఎలాగైతే కదలకుండా ఉంటుందో వారి జీవితంలో కూడా విశ్వాసం ప్రభునందు అత్యంత ప్రియులారా, దేవుని యందు మనం నమ్మికొంచడం వల్ల కలిగేటువంటి నాలుగు ఆశీర్వాదాలు నేర్చుకున్నాం. 5వ అంశం నేర్చుకున్నాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యందు నమ్మికొంచు వారికి రక్షణ కలుగును అంటాడు. యెహోవా యందు నమ్మికొంచు వలన రక్షణ కలుగును, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియులారా, ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత పరలోకానికి చేరుకోవాలి, మోక్షాన్ని చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి తపన నిజమే, తపన ఉండాలండి. ఇది లోకంలో మన జీవితం చాలా అల్పమైంది. 20 సంవత్సరాలు అధిక బలం నుండి 80 సంవత్సరాలే లోకం ఉండేది. పిల్లరా, కాబట్టి మన జీవితం అయిన తర్వాత అసలైన జీవితం అక్కడ ఉందండి. అసలైన జీవితం నిత్యత్వం, యుగ యుగాలు తరతరాలు ఉండేది. ఇక్కడ కనుక మనం రక్షింపబడితేనే, ఇక్కడ రక్షణ పొందితేనే ఆ మోక్ష రాజ్యాన్ని మనం చేరుకోగలం. ఎలా పొందగలం? గోదానం, భూదానం, వస్త్రదానం వల్ల మనం ఏం పొందలేము. పిల్లరా, దేవుని యేసయ్య వల్ల మాత్రమే పొందగలం. ఆయన ఎందుకు నమ్మికొంచడం వలన, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును, ఆయన వల్లనే మనకి మోక్ష ప్రాప్తి ఉంటుంది అనే సంగతిని గుర్తిరిగి పిల్లరా ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతాం. తర్వాత దేవుని నమ్మికుంచడం వల్ల కలిగే 6వ ఆశీర్వాదం చూద్దాండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో యెహోవా యందు నమ్మికుంచు వారిని త్రోవలు ఆయన సరళం చేయి. మన త్రోవలని సరళం చేసేది ఒక మనిషి, ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ఉంటుంది. చిన్న బాబుకి 10 సంవత్సరాలు కలిగిన యవనస్తుడికి కూడా ఒక ప్లాన్, 15 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తులకు ఒక ప్రణాళిక. ప్రియగా మనకు అందరికీ ఒక రకమైన ఆలోచన, వ్యాపారస్తులకు ఒక ప్రణాళిక, పారిశ్రామికవేత్తకి ఒక ఆలోచన, ఒక పథకం, అలాగే వ్యవసాయం చేసేవాడికి ఒక ప్రణాళిక కదా. కాబట్టి నీ ప్రణాళికని, నీ త్రోవల్ని సరళం చేసేవాడు కూడా కావాలి. మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిసైడ్స్ ఇట్. మనుషులు ఎన్నో ప్రణాళికలు వేస్తాడు, కానీ దేవుడు డిసైడ్ చేయకపోతే ఆ ప్రణాళికలన్నీ కూడా వీగిపోతాయి కదా. ఒక ఆయన ఎంతో ఆశతోటి వ్యాపారం ప్రారంభిస్తే అది దేవుని చిత్తం కాలేదు. చేసిన వ్యాపారంలో 8 లక్షల రూపాయలు నష్టపోయి ఒక సంవత్సరంలో. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి ఆ ప్రణాళిక, దేవునికి ఆలోచన మనకి కావాలి. మనం దేవుని నమ్మికొంచితే మన త్రోవలని ఆయన సరళం చేసే గొప్ప దేవుడే. మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్పవచ్చు, మనకి డైరెక్షన్ ఇచ్చి ప్రభు నడిపించవచ్చు, లేదా మనం నడిచే త్రోవనైనా సరళం చేసి క్షేమకరంగా గమ్యాన్ని చేర్చవచ్చు. మనం ఆశించింది దేవుడు మనకి ఇవ్వచ్చు కదా. కాబట్టి యెహోవా యందు నమ్మికించిన వారి యొక్క త్రోవలు సరళం చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూస్తున్నాడు. కనుక ఇక్కడ ఎవరు బైబిల్ గ్రంథం అంటే ఎస్తేరు చాలా భయంకరమైన స్థితి నుంచి ఎదుర్కొంది. తన సొంత జనులైన యూదా జనాంగము, లక్షలాది మందిని యూదా జనాంగంలో తుడిచిపెట్టిపోయే వారిని రక్షించాలనుకుని ఉపవాసం 3 దినాలు ప్రార్థన చేసింది. 3 దినాలు చేసిన ప్రార్థన అహోషోరోషు యొక్క సమాజం యొక్క మనసును కరిగించింది. అహోషోరోషు యొక్క పథకాన్ని, హామాన్ యొక్క పథకాన్ని వీగిపోయేలా చేసింది. హామాన్ యొక్క ప్రణాళికని వీగిపోయేలా చేసింది కదా. కనుక ప్రియులుగా మన త్రోవలు సరళం చేసి దేవుడు కనుక ఆ ఎస్తేరు తన స్వజనులందరినీ కూడా రక్షించుకుంది. హామానుని ఉరికంబం ఎక్కించింది. హామాను మొద్దుగాని చంపాలని ఉరికంబం తయారు చేస్తే తిరిగి హామాన్ని ఉరికంబం ఎక్కించింది. ఎస్తేరు యొక్క ప్రార్థన ఇదంతా కూడా, ఎస్తేరు యొక్క విశ్వాసం. కాబట్టి నీ విశ్వాసం, నా విశ్వాసం, మనం కూడా దేవుని విశ్వాసం అయితే మన త్రోవలనని సరళం చేసే గొప్ప దేవుడైన. రూతు అనబడే ఒక అన్యురాలు ఉంది, మోయాబీరాలు. ఆమె కూడా అంతే, దేవుని నమ్మికుంచింది. కాబట్టి ఏం జరిగిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే
నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, లోకంలో ఏది కూడా నిన్ను నన్ను ఎడబాయిదని చెప్పేసి ధైర్యముగా ఒక మంచి తీర్మానం తీసుకుందండి. ముఖ్యంగా ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే దేవుని నమ్మికుంచే తీర్మానం. అత్తగారి యొక్క దేవుడు నయోమి యొక్క దేవుని నమ్మికుంచింది కాబట్టి ప్రభుత్వం మళ్ళా సమస్తాన్ని కోల్పోయింది. విధవరాలను ఆమెకి దేవుడు భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కోల్పోయిన ఆస్తిని ఇచ్చాడు. యేసు ప్రభు వంశావళిని ఆమె చేర్చబడింది, ఆమె త్రావలు సరళం చేయబడిందండి. కనుక దేవుని నమ్మికుంచితే మన త్రావలను దేవుడు సరళం చేసే గొప్ప దేవుడైనా. అలాగే దేవుని నమ్మికుంచేవారు చివరిగా 7వ అంశం, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యందు నమ్మికుంచువాడు సిగ్గుపడ్డాడు. దేవుని నమ్మికుంచేవాడు సిగ్గుపడ్డాడు. ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, కానీ ఎన్ని వచ్చినప్పటికీ మనం సిగ్గుపడకుండా తన పైకెత్తుకునే వాళ్ళకి చేస్తాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథం చూస్తుంటే సహోదరు భగత్ సింగ్ గారు ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చిన వాటి అన్నింటి సిగ్గుపడకుండా దేవుడు ఆయన్ని కాపాడాడు. సాధు సుందర్ సింగ్ ఒక భక్తుడు భారతదేశంలో వెలసి ఉండేవాడు. ఆయనకి చంపేద్దామని ఆయనకి ఆ తల్లిదండ్రులు ఎంతో విషప్రయోగం చేశారు. ఆయన మీద విషప్రయోగం వీగిపోయింది. దేవుడు ఆయన్ని విషయాన్ని లోపల నుంచి కక్కింపజేసి తిరిగి సురక్షితంగా ఉంచి దేవుడు మంచి ప్రణాళికను దేవుడు నెరవేర్చున్నాడు. దేవుని నమ్ముకుంటాడు, ఎప్పుడు సిగ్గుపడు. కానా విందులో వెళ్ళి చూడండి, కానా విందులో అలాగే విందు ప్రధాని భయపడిపోయాడు. అయ్యో ఏమైపోతుందో, సిగ్గు వచ్చేస్తుంది, అవమానం వచ్చేస్తుంది, బంధువులందరినీ సరిగ్గా నేను ప్రేమించలేకపోతున్నాను, వారికి సరైన రీతిలో ఆతిథ్యం లేకపోతున్నాను అనుకున్నాడు. వచ్చి ఆ సమస్యని ప్రభు దగ్గరికి చెప్పాడు. ప్రభు చిన్న పరిష్కారం చూపించాడు. ఆ పరిష్కారం ద్వారా సిగ్గుపడకుండా మంచి ద్రాక్షారసం, మొదట మీ ద్రాక్షారసం కానీ రుచికరమైన ద్రాక్షారసాన్ని ఇచ్చి సంతృప్తి పరిచిన అనుభవం మనం కూడా చూడగలం కదా. మరి అలాగే జార్జ్ ముల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథ శరణాలకి పితామహుడే జార్జ్ ముల్లర్ ఇప్పుడు కూడా ప్రార్థనతోటి పిల్లల్ని ఆ యొక్క అనాథ శరణపై పోషించేవాడు. ఓ రోజున అన్నీ అయిపోయినండి, ఏమీ లేని స్థితిలో ఉంటే ఇప్పుడు పిల్లలు ఆర్తనాదం చేస్తున్నారు. అయ్యో మాకు ఆకలి ఆర్తనాదం చేస్తుంటే ఏమి ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటాడు. ఇంట్లో ఏమీ లేదు, వ్యక్తికి పోషించడానికి ఆ పూటకి వంట చేయడానికి ఏమీ లేదు. అలాగే ప్రార్థన చేస్తున్నాడు. కంగారు పడుకుని వస్తుంది ఆహారం అని చెప్పంటున్నాడు. ఆ రోజున ఒక విందు అదే రోజున ఒక చోట విందు జరుగుతుంటే ఆ విందు క్యాన్సిల్ అయిందండి. క్యాటరింగ్ నుంచి విందు పదార్థాలను వచ్చేసినాయి, విందు జరగట్లేదు. ఆ విందు పదార్థాలను ఏం చేయాలి, భోజన పదార్థాలు అనుకున్నాను. ఆలోచిస్తూ జార్జ్ ముల్లర్ గారు తలుపు తట్టారట. తలుపు తట్టి, అయ్యా మా యజమాని మీ దగ్గర పంపించారండి, ఈ ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నాయి, ఈ ఆహార పదార్థాలు మీ పిల్లలకి పెట్టి పోషించమని చెప్పాడు. వెంటనే కళ్ళు చెమ్మగిలి గుండు బరువు కింద వెంటనే దేవుని స్తుతించి ఆహార పదార్థాలను తీసుకుని పిల్లలకు భోజనం పెట్టాడు. చూశారండి ఎంత దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయండి. దేవుడు అన్నట్టు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక ప్రియులారా, యెహోవా యందు నమ్మికుంచేవాడు సిగ్గుపడ్డాడు అని చెప్పేస్తున్నాడు. ఆ రీతిలో దేవుడు మనకు కాపాడుతాడు. కాబట్టి మన నమ్మిక, మన విశ్వాసం అంతా కూడా ఎవరి మీద ఉంచాలి? దేవుని మీదే మనం ఉంచాలి. ప్రియుల, మనం నమ్మికను, మన గురిని పక్కకు మళ్ళింపకుండా జాగ్రత్త వహించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలం. ప్రియులారా, భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదాలు కాదు, పర సంబంధమైన ఆ పరలోక రాజ్యంలో మనం చూడగలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకున్నాడు? పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచాడండి. అబ్రాహాము ఆ పట్టణం వరకే భూలోకంలో శ్రమ పడినట్టు మనం చూస్తున్నాం. దేవుడిని నమ్మించే వారికి కలిగే ఆశీర్వాదాలు మనం చూచాం. మొదటి సురక్షితంగా ఉండగలం, రెండవదిగా వర్ధిల్లగలం, మూడవది మన ప్రార్థన దేవుడు వింటాడు, నాలుగవది కథలకు నిత్యము సీయోను కొండవలే ఉంటాం, ఐదవదిగా రక్షణ కలుగుతుంది, ఆరవదిగా మన త్రోవలను సారాళం చేసే దేవుడైనా నమ్మికొచ్చేవాడి దేవుడు అమ్మాతలు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక మన విశ్వాసాన్ని దేవుడి మీద మరింతగా పెంపొందింప చేస్తున్నాం. ప్రతి విషయంలో ఆయన మీద మనం ఆధారపడి ముందుకు వెళ్ళి దేవుని రాజ్యానికి మన వారసులు అవుదుము గాక. దేవుడి మాట ఎన్నికల్లో దీవించును గాక. సర్వకృపాల మా పరమ తండ్రి, ఆశ్చర్యకరుడ, మహిమల మా రాజు నైనా ప్రభా, వీక్షకులైన బిడ్డలందరి కొరకు భారతో ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ కష్టంలో, ఏ వేదనలో, ఏ రోగంలో ఉన్నారు, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నామమును గొప్ప విడుదలనైనా కనికరించిన సమస్త రుగ్మత నామను బంధిస్తున్నాం మా పరమ తండ్రి. వారు కొన్న ప్రభా థైరాయిడ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఓనే ప్రభా తండ్రి, అలాగే ప్రభా హార్ట్ ప్రాబ్లం, ఏ సమస్య ఉందో ప్రభా తండ్రి ప్రభా
వాటన్నిటి కూడా నామను బంధిస్తున్న సంపూర్ణ విడుదల చేకూర్చండి మా ప్రభా. సంతానం లేని బిడ్డకు సంతానం దయచేయమని కోరుచున్నాం. విశ్వాసం ప్రతి ఒక్కరికి పెంపొందించమని కోరుచున్నాం ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి కూడా వారిని విడిపించండి. స్వస్థపరిచి యెహోవా రఫా అని పేరు కలిగిన గొప్ప దేవుడు లేదు ప్రభా. సురక్షితము క్షేమకరంగా ప్రతి బిడ్డని ప్రతి గృహాన్ని మీరు ఉంచమని కోర్చు. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. మా నమ్మిక మా విశ్వాసము మనుషుల మీద కాదు, వస్తువుల మీద కాదు, పిల్లల మీద కాదు, నీ మీదే ఉంచినైనా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు సొంతం చేసుకొని నీ పరలోక రాజ్యం చేరుకునే గొప్ప అనుభవం ఉంచమని కోర్చున్నాం. భూలోకంలో బ్రతుకుతుండగా 7 ఈ అనుభవాలు కూడా మీరు పొందుకునే అనుభవం ఉంచమని కోర్చు. నాటబడిన మాట హృదయాలు నివృత్తిగా నీరు గట్టి ఫలించేయండి. యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి వినయంతో స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం కూడిచిన మనకందరికీ, వీక్షకులైన వారికి అందరికీ, లోకంలో ఉన్న పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.